అందరూ కూడా డబుల్ డ్యూటీ చేసే విధంగా అప్రమత్తంగా ఉండి ఈ మొత్తం రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు హాస్పిటల్స్ని అన్నీ కూడా రెడీగా పెట్టి ఏవైతే హాస్పిటల్స్ని ఇయర్ మార్క్ చేస్తారో దానికి ఆ రెడ్ క్రాస్ సంబంధించిన సైన్ ఏదైతే ఉంటుందో అది దానిపైన పెయింట్ వేసి అది ఆదేశాలు కూడా వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. అది కూడా క్యారీ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ ఒక సంఘటన జరిగిన సందర్భంలో ఏమేమి చర్యలు తీసుకోవాలో ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన వరకు ఎవరైతే ఇంజర్డ్ ఉంటారో వికలాంగులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ హాస్పిటల్స్కి తరలించడం, దానికి చర్యలు, బెడ్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి రివ్యూ చేసుకొని వారు కూడా అన్ని రకాలుగా అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా 100% డ్యూటీలో అవైలబుల్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జిహెచ్ఎంసి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ట్రాన్స్పోర్ట్, రీహాబిలిటేషన్, మిగతా చర్యలు ఏవైతే ఉంటాయో జిహెచ్ఎంసి పరంగా, రెవెన్యూ పరంగా వారు ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా సిద్ధంగా ఉంచి అందుబాటులో ఉంచే విధంగా రివ్యూ చేసుకొని రెడీగా ఉండమని చెప్పడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వారి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా వారి దగ్గర ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయా లేవా అవన్నీ కూడా టెస్ట్ చేసి సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా అందుబాటులో ఉందా లేదా, యాక్షన్ కోసం రెడీగా ఉన్నారా లేదా అనేది రివ్యూ చేసుకోమని చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్స్ని అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉంటే దాన్ని ఏ విధంగా మొబిలైజ్ చేస్తారు అవన్నీ కూడా అనలైజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. ICCC ఒక నోడల్ సెంటర్గా ఉంటుంది మొత్తము ఈ ప్రాంతమే కాకుండా మొత్తం రాష్ట్రం కోసం. అయితే కీలకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న CCTVs 100% అవి పనిచేస్తున్నాయా లేవా, పని చేయని పరిస్థితుల్లో రీప్లేస్ చేసి ఎమర్జెన్సీగా దాన్ని రీప్లేస్ చేసి కొత్త కెమెరాస్ కూడా బిగించి అన్ని అటువంటి సెన్సిటివ్ ఏరియాస్, లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో ఉన్నాయా లేవా, దాన్ని డైరెక్ట్ మనము ICCCలో చూడగలుగుతున్నా లేదా అనేది చెక్ చేసుకొని ఎంత ఖర్చైనా పర్వాలేదు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించడం జరిగింది. సమన్వయం కోసం అన్ని స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అధికారులు ఎవరైతే ఉన్నారో, HODs ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వారికి తగిన రీతిలో వాట్సాప్ గ్రూప్స్, కోఆర్డినేషన్ గ్రూప్స్ ఫామ్ చేసుకొని రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మరి మిడ్ లెవెల్ ఆఫీసర్స్, పోలీస్ స్టేషన్ స్థాయి వరకు ఈ వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, వేరే కోఆర్డినేషన్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పెట్టుకొని పూర్తి సమన్వయంతో అందరూ పనిచేయాలని, ప్లస్ ఒకరి ఏదైనా ఆలోచన వస్తే అది తక్షణమే ఈ గ్రూప్స్లో అందరితో షేర్ చేసుకొని అందరూ ఒక కోఆర్డినేటెడ్ రీతిలో ఈ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదే కాకుండా అవన్నీ దగ్గర పెట్రోలింగ్ పెంచి భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో పెంచాలని చెప్పారు. ఫారెన్ ఏవైతే ఉన్నాయో మన నగరంలో కానివ్వండి, GH రాష్ట్రంలో కూడా జాగ్రత్తగా అక్కడ ఉండాలని చెప్పడం జరిగింది. అయితే మొత్తం భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో వారికి సంఘీభావం తెలుపుతూ రేపు ఒక ర్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో ఫోర్సెస్, ఫైర్
సివిలియన్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, మెడికల్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ అందరు కూడా వారి రిప్రజెంటేటివ్ సెక్రటేరియట్ నుండి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి నెక్లెస్ రోటరీ వరకు దళాలకు సంఘీభావం తెలియజేస్తూ దీనికి వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ అనే పేరు పైన ర్యాలీ ఆఫ్ సాలిడారిటీ అగేన్స్ట్ టెర్రరిజం ఈ ర్యాలీని రేపు సాయంత్రం ఏర్పాటు, దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం గారు పాల్గొంటారు. సో మిలిటరీ, ఆర్మీ, నేవీ మా తరఫున ప్రజల తరఫున సంఘీభావం తెలియజేయడానికి ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నామని.